దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. ఫిబ్రవరి 5న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ఒకరిని మించి మరొకరు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉంది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటాలని ఆమ్ ఆద్మీ పార్టీ అనుకుంటుంటే ఆ పార్టీ పాలనకు చరమగీతం పాడి ఈసారి ఎలాగైనా ఢిల్లీ పగ్గాల్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ వ్యూహాత్మక ప్రణాళికలను రచిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా ప్రస్తుతం వీరి ప్రచారం నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. అయితే అసలు ఢిల్లీలో గెలిచేదెవరు? ఢిల్లీ పగ్గాలు పట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీలు ఎలాంటి స్ట్రాటజీలు వేస్తున్నాయి? కాంగ్రెస్ కమలం ఎత్తులకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి పై ఎత్తులు వేస్తుంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్లు తమ తమ అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. అయితే ఇక్కడ పార్టీలు ఎన్ని ఉన్నా యుద్ధం మాత్రం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య జోరుగా సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో దేశంలో ఎన్నో రాష్ట్రాలలో తన సత్తా చాటిన కమలం పార్టీకి హస్తినా మాత్రం అందని ద్రాక్షలా మారిపోయింది. వాస్తవానికి గత 10 ఏళ్లుగా లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు చాలా డిఫరెంట్గా తీర్పు ఇస్తూ వస్తున్నారు. మినీ ఇండియాగా పిలువబడే దేశ రాజధాని ఢిల్లీలో అన్ని వర్గాల ఓటర్లు చాలా తెలివిగా స్థానిక అంశాల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికలను, జాతీయ అంశాల ఆధారంగా పార్లమెంట్ ఎన్నికలను శాసిస్తూ వస్తున్నారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తున్నాయి. మరి ఫిబ్రవరి 5న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండనుంది అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే మొదటిసారిగా ఢిల్లీలో 2013 అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ మార్పులకు తెరలేపాయి. అవినీతికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ పార్టీగా ఏర్పాటైంది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 2013 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 28 సీట్లు వచ్చాయి. ఇలా ఉన్నట్టుండి అనూహ్యంగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించని విధంగా 30% ఓట్లు సాధించి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు పెద్ద సవాలుగా మారిపోయింది. అప్పుడు బీజేపీకి 30 సీట్లు దక్కాయి. మ్యాజిక్ ఫిగర్కు కమలం పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 5 సీట్ల దూరంలో నిలిచింది. అప్పటికే 3 పర్యాయాలు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో 33% ఓట్లతో పెద్ద పార్టీగా నిలిచిన అధికారం మాత్రం చేపట్టలేకపోయింది. వరుసగా 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ 25% ఓట్లతో 3వ స్థానానికి పరిమితమైపోయింది. అప్పుడు కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ తొలిసారిగా 2013 డిసెంబర్ 28న సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రభుత్వం 3 నెలల ముచ్చటే అయిపోయింది. 49 రోజులే ఆయన సీఎంగా కొనసాగారు. 2014 ఫిబ్రవరిలో తన పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఇక 2013 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల్లో 46% ఓట్లతో మొత్తం 7 ఎంపీ స్థానాల్లో గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క స్థానం కూడా సాధించలేకపోయింది. కాంగ్రెస్ 15% ఓట్లే పొందింది. కానీ ఏడాది తర్వాత 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 సీట్లను కట్టబెట్టారు ఢిల్లీ ఓటర్లు. ఈ టైంలో బీజేపీకి 3 సీట్లే దక్కాయి. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ 36% ఓట్లు కోల్పోయింది. ఆ ఎలక్షన్స్లో బీజేపీకి 25%, కాంగ్రెస్కు 13% ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తిరిగి 7 స్థానాల్లో గెలిచింది. 2020 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నుండి చెరో 18% ఓట్లు చీల్చి 2019లో తాను కోల్పోయిన 36% ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి పొందింది. ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలు సొంతం చేసుకుంటే బీజేపీకి 8 స్థానాలే వచ్చాయి. దీంతో 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మళ్ళీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 30% ఓట్లను నష్టపోగా బీజేపీ 16% ఓట్లు ఎక్కువ సాధించింది. మొత్తం 7 స్థానాలను గెలుచుకుంది. ఒక్క ఎంపీ సీటు రాకపోయినా కాంగ్రెస్ 15% ఓట్లు అధికంగా పొందింది. అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో
దాదాపు 30% మంది ఢిల్లీ ఓటర్లే చాలా డిఫరెంట్గా గేమ్ ఆడుతూ ఉన్నారు. అంటే ఈ ఓటర్లే ఇక్కడి స్థానిక జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను శాసిస్తూ ఉన్నారు. ఇక లిక్కర్ స్కామ్ ప్రభావం ఢిల్లీ ఎన్నికలను ఏమైనా ప్రభావితం చేస్తుందా అంటే ఏమో, చేస్తే చెయ్యొచ్చు అంటున్నారు నిపుణులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశంలోని దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలను ఓ కుదిపేసిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో లిక్కర్ పాలసీ అమలులో అవకతవకలు జరిగాయనే అభియోగాలతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్లో ఆప్కు 100 కోట్ల ముడుపులు అందాయని దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. ఈ నిధులను గోవా ఎన్నికలకు ఉపయోగించారని ఆ సంస్థలు ఆరోపించాయి. అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఓవైపు ఆమ్ ఆద్మీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రిగా తన ఇంటికి 100 కోట్లతో మరమ్మతులు చేయించుకున్నాడనే అభియోగాలు కూడా కేజ్రీవాల్పై విమర్శలు ఉన్నాయి. ఓవరాల్గా కేజ్రీవాల్పై వచ్చిన ఆరోపణలు కొంత ఆ పార్టీని బలహీనపరిచాయనే చెప్పుకోవచ్చు. ఇక నరేంద్ర మోదీ 2014 నుంచి ప్రధానిగా దేశంలో కొనసాగుతూ వచ్చారు. 2014 నుంచి 2024 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఢిల్లీలోని 7 ఎంపీ సీట్లు బీజేపీకి గెలిచింది. 2024 ఎన్నికల్లో కూడా ఢిల్లీలోని ఎంపీ సీట్లన్నీ కమలం ఖాతాలోనే పడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గాలి వీచిన అసెంబ్లీ ఎన్నికల నాటికి ఫలితాలు తిరగబడుతూ వస్తున్నాయి. ఇదే బీజేపీని వేధిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజధాని రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉండటం ఆ పార్టీని కంటి మీద కునికి లేకుండా చేస్తుంది. గత 10-15 ఏళ్లుగా ఢిల్లీలో జరుగుతున్న సినారియో చూస్తుంటే ఢిల్లీకి కేజ్రీవాల్, భారత్కు మోదీ నాయకత్వం కావాలని ఢిల్లీ ప్రజలు బలంగా కోరుకుంటున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటి వరకు అనుకూలంగా ఉంటున్న 30% స్వింగ్ ఓటర్లను 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లు చెరో 5% చీలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 44%కే పరిమితం అవుతుంది. అప్పుడు బీజేపీ 44% పుంజుకుంటుంది. ఫలితంగా ఈసారి ఎన్నికలు పోటాపోటీగా జరిగే అవకాశం ఉంటుంది. లేదు, గతంలో లాగే బీజేపీ, కాంగ్రెస్ల నుంచి చెరో 15% ఓటింగ్ను తనకు అనుకూలంగా మలుచుకుంటే హస్తినా మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీకి హస్తగతం అవుతుంది. చూడాలి మరి ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారిన 30% స్వింగ్ ఓటర్లు ఈసారి ఎవరిని ఢిల్లీకి రారాజును చేయబోతున్నారు. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గెలిచేదెవరు? ఆమ్ ఆద్మీ పార్టీయా, బీజేపీనా అనేది మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.